వదిన 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 తోసేక్ ఆగే 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 అమ్మయ్య ఆగే వదిన, చాలా థ్యాంక్స్ వదిన. ఎవరా ఇది నన్ను వదిన అంటుంది ఏంటా అనుకుంటున్నారా? ఏదో మీ పక్కింటి వదిన అనుకుంటుందా, వాళ్ళతో షేర్ చేసినట్టు మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను రాగిజావ గురించి మాట్లాడుతున్నాను. మీలో ఎంతమందికి రాగిజావ చేయడం వచ్చు? నాకు తెలిసి అందరికీ వచ్చు, కానీ చేసేవాళ్ళు 10% కూడా ఉండరు. ఎందుకంటే అవి నచ్చదు, పిల్లలకి నచ్చదు. మా పిల్లలకి అవి నచ్చట్లేదు అని జస్ట్ ఒక చిన్న మాట చెప్పేస్తారు, వదిలేస్తారు. జస్ట్ మనమంతా ఏంటంటే ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసామా, ఆ పంట కింద ఒకటి ఈ పంట కింద ఒకటి వేసామా, ప్యాకెట్ పడేసామా, అంతా ప్యాక్డ్ ఫుడ్ లాగే మన బాడీ కూడా ప్యాక్ అయిపోతుంది, అంత కెమికల్స్తో ప్యాక్ అయిపోతుంది. సో పిల్లలకి ఎవరు దయచేసి ప్యాకెట్ ఫుడ్ ఇవ్వద్దు. అందులో ఈ సమ్మర్లో ఎక్కువగా బయట ఫుడ్ తింటూ ఉంటారు కదా, కనీసం అప్పుడప్పుడన్నా ఇలా రాగి జావా ఇలాంటి చేయడానికి ట్రై చేయండి. వచ్చావులేవమ్మా చెప్పడానికి, మాకు అన్నీ తెలీదా అని అనుకోకండి దయచేసి. నా వల్ల ఒక్కళ్ళు మారినా కానీ మారినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళాలంటే డెలివరీ టైంలోనో ఇలాంటి టైంకి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర పిల్లల కంటే ఎవరు ఎక్కువ ఉంటున్నారు? డెలివరీ అయ్యే వాళ్ళకంటే చిన్న చిన్న పిల్లలే వెళ్తున్నారు. ఎందుకు? పీసీఓ ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లం అని సగం మంది చిన్న పిల్లలే ఉంటున్నారు. దానికి కారణం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. దయచేసి పిల్లలకి ఇది అలవాటు చేయండి. బాయ్ వదినా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ వదినా.